విధంగా జీవించాలని తండ్రి నాయన వీరి విషయంలో కృప చూపి జతపరిచిన వందనాలు. వాళ్ళ జీవితం అంతా ప్రాణం పోయేంత వరకు నీకు మహిమ ఘనత తెచ్చే విధంగా తండ్రి ఇంతటితో అయిపోలేదు. వారి యొక్క కాపురం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి చివరి వరకు నమ్మకంగా దాంపత్యాన్ని కొనసాగే భాగ్యాన్ని ఆ బిడ్డలకు ప్రసాదించమని ఆ యొక్క బిడ్డలను నేను నీ హస్తాలకు అప్పచెప్తూ ఈ చిన్న ప్రార్థన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి శాశ్వత కాల ప్రేమ, మన రక్షకుడు లోకరక్షకుడైన యేసునాథుని శాశ్వత కాల కృప ఆయన నామములో పంపబడి మనతోనూ మనలోనూ ఉంటూ ఆదరిస్తూ బలపరుస్తూ జీవితాలను కట్టి వెలిగించి నడిపించుచున్న పరిశుద్ధాత్మని యొక్క తోడు సమాధానము కూడిన మనందరికీ విశేషంగా ఈ దినమున ఈ పరిశుద్ధ వివాహములో జతపరచబడిన నూతన వధువులు లేనటువంటి లక్ష్మణు ప్రీతికి జీవితకాలమంతా తోడై తన మహిమలో వారి ప్రతి అవసరతను తీరుస్తూ తన మహిమార్థమై జీవించి ఫలింపజేసి కాపాడును గాక. ఆమేన్. ఒకసారి నిలబడండి. చివరి అనౌన్స్మెంట్, చివరి ప్రకటన అందరూ గమనించాలి. మరి యొక్క దేవుని యొక్క సన్నిధిలో దైవజనుల సాక్షిగా ప్రీతి లక్ష్మణ్ను భార్య భర్తలుగా మరి ప్రకటించడం జరుగుతుంది. వీరిద్దరిని కూడా ఈ దినము నుండి భార్య భర్తలుగా ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు జతపరిచినటువంటి వారిని ఏ మానవుడు కూడా వేరు చేయడానికి ఆలోచన చేయకూడదు. వీలైతే మీ నుండి మీకు శక్యమైతే వీరిరువురి యొక్క కాపురం ఆశీర్వాదకరంగా ఉండడానికి మీ మాట మీ సలహా ఇవ్వండి. కానీ వీరిని మరి వేరు చేసేటువంటి ఆలోచన ఏ ఒక్కరూ కూడా చేయకూడదని సభాముఖంగా ప్రకటన చేస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. ఒక్క ఫోటో దిగొచ్చా మీతోటి? రైట్, రండి, ఒక ఫోటో దిగండి. మంచిదండి. ఈ వివాహం ఇద్దరితో ముగించబడ్డది. దయచేసి బంధుమిత్రులు ఫోటో దిగేవాళ్ళు స్టేజ్ పైకి రావాలి. మరి బహుమానాలు తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఫోటో దిగవచ్చు. అలాగే మరి కట్నాలు రాసేవారు కూడా మనసులు ఏర్పరచుకోండి. అలాగే భోజనాలు ఉన్నాయండి, దయచేసి ప్రేమ ఉంది. మరి అందరూ భోజనం చేసి నూతన వధువులను ఆశీర్వదించవలసిందిగా
మనవి చేస్తున్నాం.